సంబంధించినటువంటి అనేక ప్రశ్నల్ని ఆయన అధికారులను అడగడం జరిగింది. ఎలా మీరందరూ హ్యూమన్ సైకాలజీని ఎందుకు మీరు క్యాచ్ చేయలేకపోతున్నారు? టోకన్లు తీసుకోవాలని ఆతృత వాళ్ళల్లో ఉంటుంది. ఆ ఆతృతని తెలుసుకొని వాళ్ళ మనసెరిగి ఎందుకు మీరు నడుచుకోలేదు? భక్తుల మనసుకు ఎరిగి నడుచుకుని ఉంటే ఇంత దుర్ఘటన జరిగి ఉండదు కాదు కదా అని ఆయన పదే పదే వేదన చెందారు. సంఘటనని జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం కాదు, జరగకుండా ఆపి ఉండాల్సిందనేటువంటి ఆవేదనని చంద్రబాబు తన మాటల ద్వారా, తన ప్రశ్నల ద్వారా అధికారుల్లో ఆయన చెప్పడం జరిగింది. చాలా ఈజీగా అంటే ఏదో జరిగింది అన్నట్టు కాకుండా భవిష్యత్తులో జరగకూడదు, జరిగిన దాని పట్ల కూడా ఒక బాధ్యత ఉండాలి, రెస్పాన్స్గా అందరూ ఫీల్ అవ్వాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి స్వయంగా తాను కూడా రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి, అధికారుల కంటే కూడా తాను రెస్పాన్సిబుల్ ఫీల్ అయ్యి తాను కూడా ఇక్కడికి స్వయంగా వచ్చి ఆ సంఘటన స్థలంతో పాటు హాస్పిటల్ కూడా విజిట్ చేసి ఇక్కడికి వచ్చి సమీక్ష చేయబోతున్నారు. అధికారులతో పదే పదే ఒక అంశాన్ని అయితే చెప్పారు, రిపీట్ కాకూడదని చెప్పే మాట మాత్రం 4-5 సార్లు అధికారులతో చెప్పడం జరిగింది. దాంతోపాటు జరిగిన సంఘటనలకు చర్యలు కూడా ఉంటాయనేటువంటి హెచ్చరిక జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇక్కడ జరగబోయేటువంటి సమీక్ష సమావేశము ఖచ్చితంగా భక్తులకి ఒక అండగా నిలుస్తుందని, వాళ్ళకి ఒక భరోసా, భవిష్యత్తులో ఇలాంటివి జరగదని. అంటే ఇప్పటికే రకరకాలైనటువంటి పరిస్థితులు మనం టీటీడీలో చూసాం. లడ్డూ కల్తీకి సంబంధించిన విషయాన్ని కూడా కొలిక్కి తీసుకొచ్చి లడ్డూలో కల్తీ లేకుండా ఒక పర్మనెంట్ సొల్యూషన్కి చంద్రబాబు ప్రభుత్వం తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఒక ల్యాబ్ దగ్గర నుంచి ప్రతి అంశం, క్వాలిటీకి సంబంధించిన అంశంలో కూడా కఠినమైనటువంటి చర్యలతో విధంగా తీసుకునేటువంటి, అంటే తిరుమల సంబంధించినటువంటి అంశంలో ఎప్పుడు కూడా రామారావు దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు చంద్రబాబు పరిపాలన నుంచి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని పరిపాలన చేసిన పరిస్థితి. అదే విధంగా ఇప్పుడు ఈరోజు కూడా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. ఇక్కడ సమీక్ష సమావేశం పూర్తయిన తర్వాత ఖచ్చితంగా ఒక సొల్యూషన్కి అయితే భక్తులు మళ్ళీ ఇలాంటి సంఘటన జరగదు అనేటువంటి భరోసా మాత్రం చంద్రబాబు ఇవ్వదలుచుకున్నారు. ఆయన ఇవ్వడానికి మొత్తం యంత్రాంగాన్ని సిద్ధం చేసే విధంగా ముందస్తుగా ఆయన వీళ్ళందరితో సమీక్ష చేసి తప్పకుండా సమీక్ష అయిన తర్వాత భక్తుల్లో భరోసా, మరింత నమ్మకాన్ని పెంచే విధంగా మాత్రం చంద్రబాబు చర్యలు తీసుకుంటారనేటువంటి విధంగా ఆయన వ్యవహార శైలి కనిపించింది. సుమిత్ర, దినేష్.